నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. నేడు జపాన్ పారిశ్రామికవేత్తలతో సీఎం బృందం సమావేశం. సాయంత్రం తొషిబా పరిశ్రమను సందర్శించనున్న ప్రతినిధులు. నేటి నుంచి పైలట్ మండలాల్లో భూభారతి అవగాహన సదస్సులు. నారాయణపేట జిల్లా కాజాపురంలో ప్రారంభించనున్న పొంగులేటి. రాష్ట్రంలో అకాల వర్షాల దెబ్బలకు కుదేలైన అన్నదాతలు. కల్లాల్లో తడిచిన ధాన్యం, మొక్కజొన్న, మామిడికి తీవ్ర నష్టం. రాష్ట్రంలో లిక్కర్ ధరల పెంపుపై కసరత్తు చేస్తున్న అధికారులు. త్వరలో ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్న బెవరేజెస్ కార్పొరేషన్. ఈ నెల 21న భారత్కి రానున్న అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్. సుంకాలు, ఆర్థిక, భౌగోళిక, రాజకీయ అంశాలపై మోదీతో చర్చలు. రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యంగా జపాన్ పర్యటనకు వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం నేడు పలువురు పారిశ్రామికవేత్తలతో చర్చలు జరపనుంది. వారం రోజుల పర్యటన కోసం వెళ్లిన సీఎం బృందం నిన్న టోక్యో చేరుకుంది. జపాన్లో భారత రాయబారి సింబు జార్జ్ సీఎం అధికారులకు ఆతిథ్య విందు ఇచ్చారు. టోక్యోలోని 100 ఏళ్ల నాటి ఇండియా హౌస్లో జరిగిన రాయబారి విందులో డీఎంకే ఎంపీ కనిమొళి, కేంద్ర మాజీ మంత్రి ఎంపీ నెపోలియన్, నల్గొండ ఎంపీ రఘువీర్ రెడ్డి పాల్గొన్నారు. వివిధ అంశాలపై రాయబారి, తమిళ ఎంపీలతో సీఎం చర్చించారు. ఇవాళ టోక్యోలోని సోనీ గ్రూప్, జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ, జెట్రో, జపాన్ బయో ఇండస్ట్రీ అసోసియేషన్, వివిధ సంస్థలతో సీఎం సమావేశం కానున్నారు. సాయంత్రం తొషిబా ఫ్యాక్టరీని ముఖ్యమంత్రి బృందం సందర్శించనుంది. మంత్రి శ్రీధరబాబు ఇవాళ హైదరాబాద్లో బయలుదేరి రేపు జపాన్ చేరుకోనున్నారు. తానొకటి తలిస్తే దైవం మరొకటి తలిచినట్లు తయారైంది అన్నదాతల పరిస్థితి. రాష్ట్ర వ్యాప్తంగా పంట ఉత్పత్తులు చేతికొచ్చి అన్నదాతల లోగిళ్లు మురుస్తుంటే కాలానికి కన్నుకుడుతోంది. కొనుగోలు కేంద్రాల్లో కాంటాలు ఆలస్యమవుతుంటే పంటను అమ్ముకునేందుకు రోజుల తరబడి పడిగాపులు పడుతున్న రైతుకి అకాల వర్షాలు అగ్ని పరీక్షగా మారాయి. వారం రోజుల్లోనే 4 సార్లు వర్షాలు ముంచెత్తడంతో వరితో పాటు మొక్కజొన్న, మామిడి, బొప్పాయి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా వర్షాలు బీభత్సం సృష్టించాయి. హనుమకొండ, వరంగల్, ములుగు జిల్లాల్లో కురిసిన జోరువానకు వరి, మొక్కజొన్న, మిర్చి పంటలకు అపార నష్టం వాటిల్లింది. పలుచోట్ల కళ్లాల్లో ఆరబోసిన ధాన్యప్రాసులు తడిసి ముద్దయ్యాయి. పరకాల వ్యవసాయ మార్కెట్లో అమ్మకానికి సిద్ధంగా ఉంచిన ధాన్యం వానధాటికి కొట్టుకుపోయింది. పలు ప్రాంతాల్లో సపోటా నేలరాలిపోవడం సహా గాలి బీభత్సానికి చెట్లు విరిగిపడి తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. వడగళ్ల వానకి చేతికందే వరి నేలరాలిందని కర్షకులు కన్నీటి పర్యంతమవుతున్నారు. 15 రోజులు ఏప్రిల్ 25 వరకు వచ్చే టైంలో 10 రోజుల నాడు ఒకసారి రాళ్ల వర్షాలు పడి చాలా నష్టపడ్డాం. మళ్ళా రాత్రి వర్షానికి గాలి వాన వచ్చి ఉన్న పైర్లను కూడా సర్వనాశనం చేసిపోయింది. 2023లో రాళ్ల వర్షాలు చేపట్టి అప్పుడు తీవ్రంగా నష్టపోయాం. అప్పుడు కూడా కనీసం పెట్టుబడి లేదు. అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు వానాకాలం కూడా విపరీతమైన తెగుళ్లతోటి దాంతో దిగుబడులు రాలేదు. ఆ రోజు అప్పులు, ఇప్పుడు అప్పులు, ఎప్పుడు చూసినా అప్పుల మీద పడుతున్నాయి. మనిషికి 70% పోయినాయండి. కోత కోళ్ళు కూడా రావు. చాలా పెట్టుబడి పెట్టాం. 10 రోజుల్లో కోసుకొని పెట్టి కోసుకునే టైం ఇది. శుద్ధత ఘోరంగా ఉన్నది. దీన్ని అందుకోవాలని రైతు వ్యవసాయం చేయలేని పరిస్థితులు ఉన్నాయి. ఒక ఇట్లా రాలినాక ఏం లేదండి. ఇలా ఏం ఈ మందులకు, ఈ పెట్టుబడులకు, నెక్స్ట్ వ్యవసాయం చేసే పరిస్థితి కూడా లేదు. రైతు వ్యవసాయ అధికారులని పొలాల మీద పంపించి మొత్తం సర్వే చేసి నష్టం జరిగిందో నష్టం ఉన్న వరకు నష్టపరిహారం కొంత ఇవ్వగలరని. మహబూబాబాద్ జిల్లాలో ఈదురుగాలుల బీభత్సానికి విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. భూపాలపల్లి జిల్లాలో విద్యుత్ తీగలు తెగిపడి పిడుగుపాటుకు కాడెడ్లు మృత్యువాత పడ్డాయి. వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 5,000 ఎకరాల్లో వరి, 1,200 ఎకరాల్లో మొక్కజొన్న, 100 ఎకరాల్లో మామిడి పంటకు నష్టం వాటిల్లిందని అధికారులు అంచనా వేస్తున్నారు. గతంలో చీడపీడలతో దిగుబడులు రాక తీవ్రంగా నష్టపోయామని, యాసంగిలోనైనా కష్టాలు తీరుతాయనుకుంటే అకాల వర్షాలు నట్టేటా ముంచాయని రైతులు ఆవేదన చెందుతున్నారు. నేను 10 లక్షల కౌలుకు పెట్టుకున్నాను. 5 లక్షల దాకా పెట్టుబడి పెట్టాను. మొత్తం 15 లక్షలు అప్పు తెచ్చి పెట్టాను. దీనికి ప్రభుత్వం స్పందించి కొంచెం న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. ఎండనక నీడనక
ప్రతిరోజు ఇక్కడనే ఉన్నాం సార్. ఉండి ఇది పండుతనే తిన్నట్టు సార్. మేము 15 లక్షలు పెట్టి కౌలు పెట్టి పట్టినాం సార్. ఆములల్లా తేళ్ళల్లా పురుగనక పూసనక ఉన్నాం సార్ ఇన్ని రోజులు బట్టి. కానీ ఇప్పుడు ప్రభుత్వం కొంచెం మాకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం సార్. చూస్తే పెట్టుబడి పోయింది, ఆదాయం అనేది జీరో అయిపోయింది. ప్రభుత్వం వాళ్ళు తెలంగాణ ప్రభుత్వం హార్టికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి రంగంలోకి దించేసి దీన్ని సర్వే చేయించేసి ఆ రైతులందరికీ న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. ఈ మామిడి తోటలు అనేది మొత్తం రాలిపోవడం జరిగింది. ఈ రాలిన మామిడికాయను మార్కెట్ తీసుకుపోతే కనీసం 3 రూపాయలు 4 రూపాయలు కూడా పడట్లేదు. పూలు పెట్టి ఏరిచి తీసుకుపోయినా కూడా కూళ్ళు కూడా వచ్చే పరిస్థితి లేదు. ఇంటిల్లిపాది రెక్కలు ముక్కలు చేసుకుని సాగు చేసిన పంటను కాపాడుకునేందుకు అన్నదాత పడరాని పాట్లు పడుతున్నారు. వారం రోజుల్లోనే 4 సార్లు అకాల వర్షాలు గాలివానతో కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యప్రాసులు వర్షపు నీటితో తడిసిపోయాయి. పగటిపూట ఎండలు, రాత్రిపూట అకాల వర్షాలతో తడిసిన ధాన్యాన్ని ఆరబెట్టుకోవడం, రేయింబవళ్లు పంటను కాపాడుకునేందుకే కర్షకులకు సమయం సరిపోతుంది. కేంద్రాల్లో సకాలంలో కాంటాలు సాగక టార్పానిళ్ల కొరత రైతులకు శాపంగా మారింది. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కోతకు వచ్చిన మొక్కజొన్న ఈదురుగాలుల ధాటికి నేలవాలింది. గాలివానతో మామిడి తోటల్లో కుప్పలు తెప్పలుగా కాయలు రాలిపోయాయి. నీళ్ళు వచ్చి ఇగో ఇవన్నీ ఇట్ట కొట్టపోయి మళ్ళీ ఇట్ట పోయినాయి. మా పట్టాల మీద పోయినా అందరూ మాయి అని గొడవ పెట్టుకుని ఎత్తుకున్నాం తలాకు. మా వచ్చి నెల అవుతుంది. మేము నెల అయింది సార్. ఎండినాయి, మళ్ళీ తడిసినాయి, మళ్ళీ ఎండేసినాం, మళ్ళీ కుప్పేసినాం. ఇవాళ వేస్తామంటున్నారు సార్. మరి వేస్తారో ఏరో వేసిన దాకానే వానరాలు పడ్డాయి. చెవులో కూడా దూరింది వానరాలు. అట్లాంటి పరిస్థితుల్లో మన ఏడేమన్నా పట్టాలు కట్టపోయి వడ్లను తడిసిపోయినాయి. అటుకన్నా ఇస్తే సగం పోతే పట్టాలు ఖాళీ అయితే మరి వాన పట్టాలు మేము ఎంతకని కొనుక్కొచ్చాము. 10 ఎకరాలు వడ్లు కొనుక్కొస్తామా? ఇంకొక వారం అయితే కోత కోయటానికి వచ్చేది. మరి రాత్రి అనుకోకుండా వాన వచ్చింది, కింద పడిపోయింది. దాదాపు 1,00,000 రూపాయలు పెట్టి దున్నుడికే 30,000 పోయినాయి. ఏమన్నా దయచేసి ఏమైనా ఇస్తే ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. నష్టపోయిన పంటలకు ప్రభుత్వం పరిహారం అందించి ఆదుకోవాలని అన్నదాతలు కోరుతున్నారు. వడగళ్ల వర్షాలకు పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు 10,000 చొప్పున ప్రభుత్వం ప్రకటించిందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం పంతుల తండాలో దెబ్బతిన్న పంటల్ని మంత్రి పరిశీలించారు. ఇప్పటికే ప్రభుత్వ ఆదేశాల మేరకు వ్యవసాయ అధికారులు పంట నష్టంపై నివేదిక అందించారని వెల్లడించారు. అకాల వర్షం వల్ల జరిగిన నష్టాన్ని ఎవరూ పూడ్చలేరని, ఇది ప్రకృతి వైపరీత్యమని పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. తెలంగాణలో వడగండ్ల వాన వల్ల కొంత హార్టికల్చర్ క్రాప్ గానీ, డిస్ట్రిక్ట్ క్రాప్ గానీ, ప్యాడీ క్రాప్ గానీ డ్యామేజ్ అయింది. తప్పకుండా అన్ని వ్యవసాయ శాఖ తరఫున లెక్కలు తీయమన్నాం. వీలైన తొందరలో వాళ్ళకి నష్టపరిహారం కట్టిస్తాం. అదేవిధంగా ప్రకృతి వైపరీత్యం దీనికి సంబంధించి భవిష్యత్తులో యాక్చువల్ గా ఇన్సూరెన్స్ సంబంధించిన ఇష్యూ నడుస్తూ ఉంది. అదంతా అయినట్టయితే ఇక్కడ ఇబ్బంది లేకుండా ఉండేటువంటి ప్రయత్నం జరుగుతుంది. ప్రభుత్వం తరఫున వారందరికీ కూడా ధైర్యాన్ని ఇస్తూ మరి ఇటువంటి నష్టానికి వీలైనంత వరకు సాయం చేసే ప్రయత్నం చేస్తాం. రైతులకు వ్యవసాయంలో ఉపయోగపడే విధంగా కృత్రిమ సాంకేతికతను వినియోగించే దిశగా చర్యలు చేపడుతున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. అందుకు అవసరమైన కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్లు వివరించారు. సచివాలయంలో వివిధ సాంకేతిక కంపెనీ ప్రతినిధులతో మంత్రి తుమ్మల సమావేశమయ్యారు. పంటలకు వచ్చే చీడపీడల్ని ముందుగానే గుర్తించడం, ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు జరిగే పంట నష్టాన్ని వేగంగా అంచనా వేయడం, పంటల కొనుగోళ్లకు సంబంధించి ముందుగానే దిగుబడులు అంచనా వేయడం, సాగు విస్తీర్ణాలను ఉపగ్రహ ఛాయాచిత్రాలతో సరిపోల్చడం వంటి అంశాల్లో ఏఐని వాడుకునే దిశగా ప్రభుత్వం ఆలోచిస్తుందని మంత్రి వెల్లడించారు. వివిధ రాష్ట్రాల్లో సాంకేతికతను వినియోగించి అమలు చేస్తున్న పథకాలను పలు కంపెనీల ప్రతినిధులు మంత్రికి తెలిపారు. ఆయా కంపెనీలు సాంకేతిక సామర్థ్యం, అమలు తీరు అవసరమయ్యే నిధులు, రైతులకు కలిగే లాభాలపై పూర్తి నివేదిక సమర్పించాలని కంపెనీల ప్రతినిధులను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. వేములవాడ, కొండగట్టు, ఇల్లందకుంట ప్రాంతాలను ఆధ్యాత్మిక విశ్రాంతి కేంద్రాలుగా అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక సాయం అందించాలని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్కు హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ వినతిపత్రం అందించారు. రాష్ట్రాలకు మూలధన పెట్టుబడి కోసం ప్రత్యేక సాయం పథకం కింద నిధులను మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో పర్యాటకాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని బండి సంజయ్ తెలిపారు. అనంతరం రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ను కలిసిన బండి సంజయ్ సైనిక్ స్కూల్ ఏర్పాటుపై వినతిపత్రం సమర్పించారు. రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట జిల్లాల్లో సైనిక్ స్కూల్ లేదని గుర్తు చేశారు. స్థానిక యువత భారత సాయుధ దళాల్లో చేరాలన్న ఆసక్తి గణనీయంగా పెరిగినా ఆ జిల్లాల్లో సైనిక విద్యకు అవసరమైన అవకాశాలు లేవని చెప్పారు.
సిరిసిల్ల లేదా హుస్నాబాద్లో ఇలాంటి పాఠశాల ఏర్పాటుతో విద్యార్థులకు నాణ్యమైన విద్య, నాయకత్వ శిక్షణ అందే అవకాశం కలుగుతుందని ఆకాంక్షించారు. సైనిక్ స్కూల్ను మంజూరు చేస్తే భూమి, మౌలిక సదుపాయాల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని బండి సంజయ్ తెలిపారు. తన వినతులపై కేంద్ర మంత్రులు సానుకూలంగా స్పందించారని, విజ్ఞప్తులను పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించినట్లు బండి సంజయ్ తెలిపారు. నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండలంలో జరిగిన కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం రసాబసగా సాగింది. చెక్కులు పంపిణీకి విచ్చేసిన జిల్లా ఇన్ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు, బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డికి మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. ఎన్నికల హామీ ప్రకారం కళ్యాణలక్ష్మి చెక్కులతో పాటు తులం బంగారం ఇవ్వాలని ప్రశాంత్ రెడ్డి డిమాండ్ చేశారు. బదులుగా బీఆర్ఎస్ హయాంలో చేసిన అప్పులకే వడ్డీలు కడుతున్నామని మంత్రి సమాధానం చెప్పడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఇరు పార్టీల కార్యకర్తలు ఒక్కసారిగా పోటాపోటీ నినాదాలు చేయడంతో రసాబస మధ్యనే చెక్కుల పంపిణీ ముగిసింది. ఈ ప్రభుత్వం వచ్చినటువంటి 13, 14, 15 మాసాల్లో చెప్పిన ప్రతి కార్యక్రమం కూడా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తా ఉన్నాం. ప్రజలు నేను కోరేది ఒకటి, అన్ని కూడా చెప్పిన ప్రతి దాన్ని కూడా ప్రయత్నం చేస్తా ఉన్నాం. కొన్ని ఆలస్యం కావడానికి కారణం కొన్ని ఆలస్యం కావడానికి కారణం కూడా ఆ కారణం కూడా ఈ ప్రభుత్వం కాదు, గత ప్రభుత్వం చేసినటువంటి పొరపాట్ల వల్ల, విపరీతమైన అప్పుల వల్ల నెలకు 6,000 కోట్ల రూపాయలు వడ్డీ కట్టడం మూలాన కొన్ని సమస్యలు ఆలస్యం అవుతా ఉంది తప్ప ఇంకొకటి కాదు. ఏ మాత్రం నీతి ఉన్నా రాజీనామా చేసి మళ్లీ ఎన్నికల్లో గెలవాలంటూ స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరికి బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి సవాల్ విసిరారు. గులాబీ కార్యకర్తల కష్టంతో గెలిచిన కడియంపై తమకు మాట్లాడే హక్కు ఉందని వ్యాఖ్యానించారు. జనగామ జిల్లాలోని షోడాషపల్లిలో ఈ నెల 27న జరిగే బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ సన్నాహక సమావేశంలో ఆయన పాల్గొన్నారు. వేలేరు, ధర్మసాగర్, చిల్పూరు మండలాలకు చెందిన కార్యకర్తలతో చర్చించారు. ఎన్నికల్లో తమ కష్టంతో గెలిచిన నేత తమపైనే కేసులు పెట్టడం విడ్డూరంగా ఉందంటూ మండిపడ్డారు. గులాబీ నాయకత్వంలో మా కార్యకర్తలు చేసిన త్యాగంతో, శ్రమతో మా ప్రాంత ప్రజలు ఇవాళ గులాబీ కేసీఆర్ గులాబీ జెండాకి ఇచ్చిన ఆదరణతో, ప్రేమతో, వాళ్ళు వేసిన ఓట్లతో నువ్వు ఇవాళ ఎమ్మెల్యేగా ఎన్నికైనా కాబట్టి బరాబరుగా మాకు హక్కున్నది. నువ్వు రాజీనామా చేసేంత వరకు కూడా నిన్ను ఖచ్చితంగా చేయాలని కోరుతాం. రాజీనామా చేసి మళ్ళా ఎలక్షన్ రా, నువ్వు గెలిస్తే అప్పుడు మేము మాట్లాడాం. అప్పటిదాకా మాకు హక్కున్నది. గులాబీ జెండా నాయకత్వాన్ని నువ్వు గెలిచినావు కాబట్టి నువ్వు దానికి రాజీనామా చేస్తే నువ్వు నీతి ఉన్నట్టు, లేకపోతే నీకు నీతి లేదు, నిజాయితీ లేదు. ఐఏఎస్ అధికారి, పర్యాటక, యువజన అభివృద్ధి శాఖల ముఖ్య కార్యదర్శి స్మితా సబ్రవాల్కి హైదరాబాద్ గచ్చిబౌలి పోలీసులు నోటీసులు జారీ చేశారు. కంచె గచ్చిబౌలి భూములపై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ ద్వారా సృష్టించిన ఫోటోను ఎక్స్లో రీపోస్ట్ చేసినందుకు వివరణ ఇవ్వాలని ఈ నెల 12న నోటీసులు జారీ చేశారు. ఎక్స్లో చిత్రాన్ని రీపోస్ట్ చేయడానికి గల కారణాలు, ఎందుకు చేయాల్సి వచ్చిందో వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు. కంచె గచ్చిబౌలి భూములపై మార్చి 31న హాయ్ హైదరాబాద్ పేరిట ఎక్స్ హ్యాండిల్లో జిబ్లీ స్టైల్లో జేసీబీల ముందు నెమళ్లు, జింకలు ఉన్న ఏఐ ఫోటోకు సేవ్ హెచ్సియు, సేవ్ బయోడైవర్సిటీ, సేవ్ హైదరాబాద్ బయోడైవర్సిటీ హ్యాష్ట్యాగ్లతో పోస్ట్ చేశారు. అదే రోజు స్మితా సబ్రవాల్ రీపోస్ట్ చేశారు. ఆ విషయంపై స్మితా సబ్రవాల్ నుంచి ఇప్పటి వరకు స్పందన లేదని పోలీసులు తెలిపారు. నిబంధనల ప్రకారం స్పందన లేకపోతే మళ్లీ నోటీసులు ఇవ్వాల్సి వస్తుందని వెల్లడించారు. కంచె గచ్చిబౌలి భూముల వ్యవహారంపై సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి, మంత్రులు, ఉన్నతాధికారులతో ఇటీవల సమీక్షించినప్పుడు ఏఐతో సృష్టించిన ఫోటోలతో తప్పుడు ప్రచారం చేయడంపై ప్రస్తావన వచ్చింది. ప్రజల్ని తప్పుదో పట్టించేలా ఏఐతో ఫోటోలు, వీడియోలు సృష్టించి లేనివి ఉన్నట్లుగా సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం చేయడం వల్లే జాతీయ స్థాయిలో చర్చకు దారితీసిందని సమావేశంలో ప్రస్తావన వచ్చింది. వివిధ రంగాల ప్రముఖులు వాటిని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడం వల్లే పరిస్థితి విషమించిందన్న అభిప్రాయానికి వచ్చారు. సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేసినందుకు గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో వరుసగా కేసులు నమోదయ్యాయి. శ్రీశైలం ప్రాజెక్టు ప్లంజ్ పూల్ ప్రాంతంలో గొయ్యి సహా ఉత్పన్నమైన ఇతరత్రా సమస్యలను జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఎన్డీఎస్ఏ చైర్మన్ అనిల్ జైన్ ప్రత్యక్షంగా పరిశీలించనున్నారు. ప్లంజ్ పూల్ ప్రాంతంలో గొయ్యి సహా ఇతర సమస్యలపై ఎన్డీఎస్ఏ గతంలోనే ఆదేశాలు జారీ చేసింది. గతేడాదే నివేదిక ఇచ్చినా మరమ్మతులు ఎందుకు చేపట్టడం లేదని ప్రశ్నించిన కమిటీ నిర్లక్ష్యం తగదని మే నెలాఖరు వరకు గొయ్యి పూడ్చాలని స్పష్టం చేసింది. ఈ నెల 29న ఎన్డీఎస్ఏ చైర్మన్ అనిల్ జైన్ శ్రీశైలం ప్రాజెక్టును పరిశీలించనున్నారు.
పర్యటనలో భాగంగా 2 రాష్ట్రాల అధికారులతోనూ ఆయన సమీక్ష నిర్వహించనున్నారు. 28న విజయవాడలో ఏపీ జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అధికారులతో సమావేశమై డ్యామ్ సేఫ్టీపై సమీక్షించారు. 30న హైదరాబాద్లో రాష్ట్ర అధికారులతో సమావేశమై డ్యామ్ సేఫ్టీ అంశాలపై సమీక్ష నిర్వహిస్తారు. రాష్ట్రంలో లిక్కర్ ధరలు పెరిగే అవకాశం ఉంది. చీప్ లిక్కర్ను ధరల పెంపు నుంచి పూర్తిగా మినహాయింపు ఇస్తున్నట్లు తెలుస్తోంది. ధరల పెంపు విషయమై ఇప్పటికే కసరత్తు మొదలై కొనసాగుతోంది. తెలంగాణ బెవరేజెస్ కార్పొరేషన్ అధికారులు ధరల పెంపుపై కసరత్తు చేస్తున్నారు. ఇటీవల బీర్ ధరల్ని ప్రభుత్వం పెంచినప్పటికీ లిక్కర్ ధరలు మాత్రం పెంచలేదు. ఇప్పుడు తాజాగా లిక్కర్ ధరలు పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఎక్కువ మంది తాగే చీప్ లిక్కర్ను ఈ ధరల పెంపు నుంచి పూర్తిగా మినహాయింపు ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. అది ఏ విధంగా తీసుకోవాలన్న కోణంలో అధికారులు కసరత్తు చేస్తున్నారు. బాటిల్ ధర 500 కంటే ఎక్కువ ఉన్న లిక్కర్ పైన కనీసం 10% పెంచాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఏడాదికి తక్కువలో తక్కువ అనుకున్న 2000 కోట్లు అదనపు రాబడి రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. మిస్ వరల్డ్ పోటీదారులకు ఆతిథ్యం ఇవ్వడం, తెలంగాణ చేనేత వారసత్వం, సాంస్కృతిక గొప్పతనాన్ని ప్రపంచ వేదికపై ప్రదర్శించడం ఆనందంగా ఉందని పర్యాటక శాఖ కార్యదర్శి స్మితా సబర్వాల్ అన్నారు. మే 15, 2025న జరగనున్న మిస్ వరల్డ్ ఫెస్టివల్ సన్నాహక కార్యక్రమాలను భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావుతో కలిసి పరిశీలించారు. తెలంగాణ సాంస్కృతిక వస్త్రాలను, చేనేత వారసత్వాన్ని ప్రపంచ ప్రేక్షకుల కోసం ప్రదర్శించడానికి మిస్ వరల్డ్ ఫెస్టివల్ కార్యక్రమంలో భాగంగా ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు. అందులో భాగంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న మిస్ వరల్డ్ పోటీదారులు తెలంగాణ చేనేత కళాత్మకతను పోచంపల్లిలో తెలుసుకునేందుకు ఈ కార్యక్రమాన్ని పర్యాటక శాఖ గొప్పగా నిర్వహిస్తుందన్నారు. తద్వారా మన చేతి వృత్తుల నైపుణ్యం, తెలంగాణ గుర్తింపు, సంప్రదాయాల వేడుకను ప్రపంచానికి చాటేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. పోచంపల్లికి ప్రపంచాన్ని స్వాగతించడానికి పర్యాటక శాఖ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. హ్యాండ్లూమ్ ప్రమోషన్ భాగంగా ముఖ్యంగా వీవర్స్ ద్వారా వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ చెప్పడం అండ్ ఆ ప్రాసెస్ ఏంటి, ఇక్కడ సింగిల్ ఇక్కత్ అని ఫేమస్ ఉంది, డబుల్ ఇక్కత్ అని ఫేమస్ ఉంది. సో సాంప్రదాయంగా వాళ్ళు ఎట్లా దానికి క్యారీ ఫార్వర్డ్ చేశారు, ఎంతమంది గ్రామంలో ఇంకా చేస్తున్నారు, ఈ వృత్తి మీద డిపెండ్ అయి ఉన్నారు. సో ఆ స్టోరీస్ కొంచెం మేము ఇంటర్నేషనల్ ఆడియన్స్ అంటే ఏంటి ఇది అందరికీ తెలుసు, వాళ్ళకి స్టోరీ నచ్చితే వాళ్ళు ఫేమస్ చేస్తారు. సో ఆ స్టోరీ ప్రమోషన్లో కూడా కంటెస్టెంట్స్కి వాడుకోవడం, వాళ్ళ ముఖం ద్వారా మనం చెప్పుకోవడం. ర్యాంప్ వాక్ అనేది అట్లా ఫ్యాషన్ షో అనేది లేదు. హ్యాండ్లూమ్ ప్రమోషన్కి ఉపయోగపడే విధానంలోనే ఏం చేసుకోవాలి అదే మాత్రమే మేము చేసుకోవాలి. ఉత్తరప్రదేశ్లోని మెరట్లో ప్రియుడితో కలిసి భర్తను భార్య చంపిన ఘటన మరొక ముందే హర్యానాలో ఇదే తరహా ఘటన చోటు చేసుకుంది. సామాజిక మాధ్యమాల్లో యాక్టివ్గా ఉండే రవీనా అనే మహిళ తనకు ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన ఓ వ్యక్తితో కలిసి భర్తను హత్య చేసింది. తర్వాత ఏమీ తెలియనట్లు రీల్స్ రేంజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఆమె తీరుపై అనుమానం వచ్చిన పోలీసులు తమదైన శైలిలో విచారణ చేయడంతో అసలు విషయం బయటకు వచ్చింది. వివాహేతర సంబంధం మరో వ్యక్తి ప్రాణాలు తీసింది. సామాజిక మాధ్యమాల పిచ్చితో హర్యానాలో రవీనా అనే మహిళ తన ప్రియుడితో కలిసి భర్తను అతి దారుణంగా హత్య చేసింది. తర్వాత ఏమీ తెలియనట్టు రీల్స్ రేంజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. 20 రోజుల కింద జరిగిన ఈ ఘటనలో రవీనా తీరుపై అనుమానం వచ్చిన పోలీసులు తమదైన శైలిలో విచారణ చేయడంతో అసలు విషయం బయటకొచ్చింది. ఈ కేసులో నిందితులిద్దరినీ పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపారు. హర్యానాలోని భివానీకి చెందిన ప్రవీణ్, రేవాడిలోని జూడీ గ్రామస్తురాలైన రవీనాకు కొన్నేళ్ల క్రితం వివాహమైంది. వీరికి 6 ఏళ్ల కుమారుడు ముక్కులున్నాడు. రవీనా సామాజిక మాధ్యమాల్లో చాలా యాక్టివ్గా ఉంటుంది. ఆమెకు ఇన్స్టాగ్రామ్లో 34,000కు పైగా ఫాలోవర్లు, యూట్యూబ్లో 5,000కు పైగా ఫాలోవర్లు ఉన్నారు. కుటుంబంలో తలెత్తే సమస్యలు, హాస్యపరమైన వీడియోలు చేసి వాటిని సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేస్తుండేది. కుటుంబ సభ్యులు నిరాకరించినప్పటికీ ఏమాత్రం వినేది కాదు. ఇదే విషయంపై పలుమార్లు భర్తతో గొడవ పడింది. రవీనాకు హిసార్కు చెందిన యూట్యూబర్ సురేష్ ఏడాదిన్నర క్రితం పరిచయమయ్యాడు. ఆ తర్వాత వీరిద్దరూ కలిసి షార్ట్ వీడియోస్ చేసేవారు. ఆ పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. రవీనా భర్తకు వీరి ప్రవర్తనపై అనుమానం కలిగింది. ఈ క్రమంలోనే మార్చి 25న సురేష్, రవీనా కలిసి ఉండటాన్ని ప్రవీణ్ చూశాడు.
దీంతో రవీనాతో గొడవకు దిగాడు. వెంటనే తన ప్రియుడు సురేష్తో కలిసి ఓ దుప్పటితో ప్రవీణ్ గొంతును రవీనా నులిమి చంపింది. అదే రోజు సాయంత్రం కుటుంబ సభ్యులు ప్రవీణ్ గురించి అడిగినప్పుడు ఆమె ఏమీ తెలియదన్నట్లు నటించింది. ఆ రోజు రాత్రి అందరూ నిద్రలోకి జారుకున్న తర్వాత అర్ధరాత్రి భర్త మృతదేహాన్ని ప్రియుడితో కలిసి బైక్పై తీసుకెళ్లి 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓ కాల్వ వద్ద పడేసింది. మార్చి 28న పోలీసులు దిన్నోడ్ రోడ్లోని కాల్వ వద్ద కుళ్లిన స్థితిలో ప్రవీణ్ మృతదేహాన్ని గుర్తించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు ప్రవీణ్ ఇంటి సమీపంలో ఉన్న సీసీటీవీ దృశ్యాలను పరిశీలించారు. హెల్మెట్ ధరించిన అనుమానితుడికి చెందిన బైక్ ప్రవీణ్ ఇంటి సమీపంలో కనిపించింది. రవీనా కూడా బైక్ వెనుక కూర్చొని ముఖం మీద ఓ వస్త్రం కప్పుకొని ఉంది. ప్రవీణ్ మృతదేహం మధ్యలో ఉంది. అర్ధరాత్రి హెల్మెట్ ధరించి ఉన్న ఆ వ్యక్తి ప్రవీణ్ ఇంటికి తిరిగొచ్చాడు. అతడి బైక్ పై ఓ మహిళ మాత్రమే ఉంది. మధ్యలో ఎవరూ లేరు. ఈ నేపథ్యంలో రవీనా ఆమె ప్రియుడు సురేష్ ను తమదైన శైలిలో విచారించగా అసలు విషయం బయటపడింది. గుజరాత్లోని ఒక టీ దుకాణంలో పనిచేస్తున్న కార్మికుడికి 115 కోట్లు చెల్లించాలని ఆదాయ పన్ను శాఖ నోటీసులు జారీ చేసింది. ఆసిఫ్ మహమ్మద్ అనే వ్యక్తి గిర్ సోమనాథ్ ఆలయంలోని ఓ హోటల్లో 25 ఏళ్లుగా పనిచేస్తున్నారు. నెలకు 10,000 జీతం వస్తున్నట్లు ఆసిఫ్ తెలిపారు. బ్యాంకు ఖాతాలో 475 రూపాయలు ఉన్న తనకు 115 కోట్లు కట్టమని నోటీసులు రావడం చూసి ఆందోళనకు గురైనట్లు చెప్పారు. ఇలా రావడం ఇదే మొదటిసారి కాదని ఇప్పటి వరకు 3 సార్లు ఆదాయ పన్ను శాఖ నుంచి నోటీసులు వచ్చినట్లు తెలిపారు. ఈ అంశంపై పోలీసులకు ఫిర్యాదు చేసిన ఆసిఫ్ అధికారులు దర్యాప్తు చేస్తామని హామీ ఇచ్చినట్లు చెప్పారు. ఈ వ్యవహారంపై ఇంకా ఆదాయ పన్ను శాఖ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. క్లరికల్ పొరపాటు వల్ల ఇలా జరిగే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ట్రాన్స్జెండర్ల లింగ సమానత్వంకు సంబంధించి బ్రిటన్ అత్యున్నత న్యాయస్థానం కీలక తీర్పు వెలువరించింది. లింగ మార్పిడి చేసుకున్న వ్యక్తికి స్త్రీగా ధృవీకరణ పత్రం ఉన్నప్పటికీ సమానత్వ ప్రయోజనాలు పొందే విషయంలో మహిళగా పరిగణించలేమని స్పష్టం చేసింది. అదే సమయంలో వారు లింగ వివక్షకు గురికాకుండా రక్షణ కలిగి ఉంటారని బ్రిటన్ సుప్రీంకోర్టు తెలిపింది. ప్రభుత్వ సంస్థల్లో మహిళలకు 50% రిజర్వేషన్ ఉండేలా ఉన్న బిల్లును ఆమోదిస్తూ స్కాట్లాండ్ పార్లమెంట్ 2018లో చట్టం తెచ్చింది. ఈ చట్టంలోని మహిళల నిర్వచనంలో స్త్రీలుగా లింగ మార్పిడి చేసుకున్న వ్యక్తులను చేర్చడంతో ఈ వివాదం చెలరేగింది. మహిళా నిర్వచనంలో స్కాట్లాండ్ పార్లమెంటు తీసుకొచ్చిన మార్పులను ఆ దేశ మహిళా హక్కుల కోసం పోరాడే సంఘం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. అత్యున్నత న్యాయస్థానం తాజా తీర్పుతో ఇన్నాళ్లుగా తమ హక్కుల కోసం పోరాడుతున్న స్కాట్లాండ్ మహిళా హక్కుల సంఘం ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఈ నెల 21న భారత పర్యటనకు రానున్నారు. తన సతీమణి తెలుగు మూలాలున్న ఉషా వాన్స్, పిల్లలు ఇవాన్, వివేక్, మీరాబెల్లతో కలిసి ఆయన ఈ నెల 24 వరకు అనధికారికంగా దేశంలో పర్యటిస్తారు. ఆయనది పూర్తిగా ప్రైవేటు పర్యటనే అయినా ప్రధాని నరేంద్ర మోదీతో ఈ నెల 21న భేటీ కానున్నారు. సుంకాలతో పాటు ఆర్థిక, భౌగోళిక, రాజకీయ అంశాలు వారి మధ్య చర్చకు వచ్చే అవకాశం ఉందని వాన్స్ కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసిందని ఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయం వెల్లడించింది. ఈ పర్యటనలో భాగంగా ఢిల్లీ, జైపుర, ఆగ్రాను జేడీ వాన్స్ కుటుంబం సందర్శించనుంది. భారత్కు వచ్చి రాగానే వాన్స్ దంపతులు ఢిల్లీలోని ఎర్రకోట సందర్శనకు వెళ్తారు. మధ్యాహ్నం సమయంలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోభాల్, విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో ఆయన సమావేశమవుతారు. ఆ తర్వాత తమ పిల్లలతో కలిసి జేడీ వాన్స్ దంపతులు ప్రధాని మోదీని కలుస్తారు. వారికి సాయంత్రం ప్రధాని విందు ఇస్తారు. ఈ నెల 22న వాన్స్ కుటుంబం జైపూర్లోని పర్యాటక ప్రదేశాలను సందర్శించనుంది.